హాయ్ అండి, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాదిరిని. ఇవాళ మన టేస్టీ రెసిపీ ఏంటంటే సూపర్ క్రిస్పీగా ఈజీగా తయారు చేసుకునే రెగ్యులర్ చక్రాలు కాకుండా ఇలాగ సగ్గుబియ్యంతో తయారు చేయండి. అందరూ కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో, అలాగే దీనికోసమని మనకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో కూడా చూద్దామా. ఈ చక్రాల్ని మనం నెల రోజుల పాటు తినచ్చండి. వెడల్పాటి బౌల్ని తీసుకోండి. దీంట్లోకి ఇక్కడ నేను 5 కప్పుల బియ్య పిండిని యాడ్ చేస్తున్నాను. నేను ఇక్కడ పొడి బియ్యాన్ని మరపట్టించి ఇలాగా పిండిని యాడ్ చేస్తున్నానండి. ఏదైతే కప్పు మెజర్మెంట్ తీసుకుంటారో వంట అంతా కూడా అయిపోయేదాకా అదే కప్పు మెజర్మెంట్ ని ఫాలో అవ్వండి. ఇలాగా ఈ బియ్య పిండిని ఓ పక్కన పెట్టుకోండి. బాండిని ఒకదాన్ని పొయ్యి మీద పెట్టేసి దాంట్లోకి ఒక పావు కప్పు సగ్గు బియ్యాన్ని యాడ్ చేసుకోండి. అలాగే ఒక పావు కప్పు కన్నా కొంచెం తక్కువ పెసరపప్పుని కూడా యాడ్ చేసుకోండి. ఈ సగ్గు బియ్యము పెసరపప్పు రెండు వైపులకి తిప్పుకుంటూ కొంచెం లైట్ గా వేడయ్యేలాగా వేడి చేసుకుందాము. ఎందుకంటే మనం మిక్సీలో ఈ పౌడర్ ని తయారు చేసుకోవాలి కాబట్టి కొంచెం మనకి మెత్తగా లేకుండా ఇలాగ క్రిస్పీగా ఉన్నాయనుకోండి, పౌడర్ తొందరగా పడుతుంది. ఇలాగా మొత్తాన్ని కూడా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఇదంతా కూడా పూర్తిగా చల్లారేలాగా చూసుకోవాలి. తర్వాత మనం మిక్సీ జార్ని తీసుకొని ఈ మిక్సీ జార్లోకి పెసరపప్పు సగ్గుబియ్యాన్ని యాడ్ చేసేసుకోండి. బాగా స్మూత్ గా పౌడర్ అయ్యేలాగా తయారు చేసుకోండి. ఈ పౌడర్ మొత్తాన్ని కూడా మనం ముందుగా బియ్య పిండి తీసుకున్నాం కదా, అదే బౌల్లోకి యాడ్ చేద్దాము. మరీ మెత్తగా లేకపోయినా కొంచెం బరగ్గా ఉన్నా పర్వాలేదండి, టేస్ట్ బాగానే ఉంటుంది. ఇప్పుడు ఈ రెసిపీ మొత్తానికి సరిపడా అంటే 5 కప్పుల బియ్య పిండిని తీసుకున్నాను కాబట్టి ఇక్కడ నేను ఒక 3 స్పూన్ల కారాన్ని, అలాగే 2.5 స్పూన్ నుంచి 3 స్పూన్ల దాకా మీ టేస్ట్ కి తగినట్టుగా ఉప్పుని కూడా యాడ్ చేసుకోండి. అలాగే ఒక చిటికెడు పసుపుని, అలాగే ఒక 3 స్పూన్ల నువ్వుల్ని కూడా యాడ్ చేయండి. నువ్వు పప్పు తగలటం వల్ల మనకి ఈ చక్రాల రుచి అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి. చూడండి, మొత్తం అంతా కూడా ఇలాగా బాగా కలిసిపోవాలి. ఇప్పుడు మనం ఈ పిండిలోకి ఈ చక్రాలు క్రిస్పీగా రావడానికి ఇక్కడ నేను మీకు ఒక చిన్న చిట్కా చెప్తానండి. దాన్ని గనక మీరు వేస్తే మీకు చాలా బాగా వస్తుంది. దానికన్నా ముందుగా మీరు కొంచెంగా నీళ్ళని యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా ఈ పిండి ముద్దని కలుపుకోవాలి. మొత్తం నీళ్ళని ఒకటేసారి వేయకుండా ఇలాగా కొంచెంగా యాడ్ చేస్తూ కలపండి. పిండి అనేది మీకు బాగా కలుస్తుంది. కొంచెం గట్టిగానే కలుపుకోవాలండి, అంటే మరీ గట్టిగా కాదు, అలా అని మరీ మెత్తగా కూడా కలపకూడదు. ఈ పిండిని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా పిండి ముద్దని కలుపుకున్నాక మీరు ఇలాగా ఒకసారి చెక్ చేసుకోండి. మనం ఉండపెడితే ఉండపడుతుందా లేదా అనేది. మనకి ఉండపడింది కదా. ఇప్పుడు ఈ పిండిని ఇలానే వదిలేసి ఇక్కడ నేను ఒక అరకప్పు దాకా నూనెని వేడి చేస్తున్నాను. ఆ నూనె మొత్తాన్ని కూడా ఇలాగా మనం ఈ చక్రాల మీదకి యాడ్ చేసేసుకోవటమే. ఇలాగా ఈ నూనె అంతా కూడా పిండిలోకి వెంటనే కలిపేసేయాలండి. నూనె వేయక ముందే మీరు ఒక గెరిటతోటి కలపండి, చేత్తో కలపద్దు. ఎందుకంటే నూనె వేడిగా ఉంటుంది కదా, చేతులు కాలే ఛాన్స్ ఉంటుంది. పిండిని ఒక్కసారి ఇలాగా నూనె మొత్తం కూడా కలిసేలాగా గెరిటతో కలుపుకుంటే మనకి వెంటనే నూనె ఆవిరి అనేది తగ్గుతుంది. తర్వాత చెయ్యి పెట్టి ఈ పిండి ముద్ద మొత్తాన్ని కూడా మనం దగ్గరికి పడేలాగా చక్కగా కలుపుకోండి. ఇలాగ పిండి ముద్ద మొత్తం కలిపాక ఇప్పుడు మనం వీటిని ఎలా మురుకుల్ని తయారు చేసుకోవాలో చూద్దాము. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగా ఒక బాల్ లాగా తీసుకోండి. ఇలాగా మనం సన్నగా పొడుగ్గా చేసుకోవాలి. ఇలాగే అన్నిటినీ కూడా ఒకటేసారి రెడీ చేసి పెట్టేసుకోండి. ఇక్కడ నేను కొంచెం లావుగా ఉన్న జంతికల హోల్స్ ని తీసుకున్నాను. ఇలాగా మనం గన్లోకి పిండి మొత్తాన్ని కూడా స్టఫ్ చేసేసుకొని దీన్ని గట్టిగా టైట్ చేసుకోండి. చూడండి, ఇలాగ చేసుకోవాలన్నమాట. తర్వాత స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా నూనెని పెట్టుకొని నూనె అంతా కూడా బాగా వేడిగా అవ్వాలండి. నూనె వేడయ్యాక ఇలాగ మనం రౌండ్ గా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవటమే. మనకి చేతులకి ఆవిరి కూడా తగలదండి. ఎందుకంటే ఎవరన్నా కొత్తగా కొనుక్కునే వాళ్ళు ఇలాగ గన్ మురుకులు దాన్ని కొనుక్కోండి, మీకు బాగా యూజ్ అవుతుంది. ఇలాగ అన్ని వైపులకి తిప్పుకుంటూ మనం చక్రాల్లాగా వేసుకోవాలి. ఇలాగ వేసుకున్న వెంటనే మనం ఈ చక్రాన్ని కదపకూడదు. కొంచెం నూనె పైకి వచ్చినట్టుంటుందండి. తర్వాత మనకి ఫ్రై అయ్యే కొద్దీ నూనె అంతా కూడా కిందకి దిగిపోతుంది. ఇలాగా రెండు వైపులా కూడా మంచి గోల్డెన్ కలర్ అయ్యాక
వీటిలో ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ మొత్తాన్ని కూడా తీసేసి మనం వేరొక ప్లేట్లోకి పెట్టేసుకోవటమేనండి. ఒక్కసారి చెప్తున్నా వినండి, ఈ చక్రాలు గనక మీరు మీ ఇంట్లో వాళ్ళకి తయారు చేసి పెడితే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. మళ్ళీ మళ్ళీ కావాలి అని అడిగి మరీ తయారు చేయించుకుంటారండి. ఇవి అంత క్రిస్పీగా అంత టేస్టీగా ఉంటాయి. చూడండి, ఇలాగ ఎక్స్ట్రా ఆయిల్ మొత్తాన్ని కూడా తీసేసి దీంట్లో ఉన్న నూనెని తీసేసి మనం ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే చక్కగా మనకి ఈ సగ్గుబియ్యం చక్రాలు నెల రోజుల పాటు నిల్వ ఉంటాయండి. తప్పకుండా ఈ పండక్కి ఇలాగ కొంచెం కొత్తగా స్నాక్స్ ని తయారు చేసి పెట్టండి. ఇంట్లో అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయటం మాత్రం అస్సలకి మర్చిపో. నా వీడియో మీకు నచ్చిందా అండి? అయితే ఒక చిన్న లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం క్రేజీ రెసిపీస్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంటని యాక్టివేట్ చేయండి.